సాంబవి ఇంట్లో అయితే సంజయ్‌కి, అంజలికి నిశ్చితార్థం జరిపిస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ జాతకాలను అయితే ఇస్తూ ఉంటారు. అక్కడ ఉన్న అరుణ్ అయితే అమృత, అంజలి జాతకాన్ని ఇవ్వు పంతులు గారికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఆ పంతులు గారికి సరే అని చెప్పి ఆ జాతకాన్ని ఇస్తూ ఉంటుంది అమృత. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ జాతకం కూడా పంతులు గారికి అక్కడ ఉన్న సాంబవి అయితే ఇస్తూ ఉంటుంది. ఆ పంతులు గారు అలా ఎంతకీ చెప్పకపోవటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పంతులు గారి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు ఎంతకీ కలవటం లేదేంటి అని చెప్పేసి అయితే బాగా ఆలోచిస్తూ మరి లెక్కలు వేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారైతే "సాంబవి గారు మీరు కొంచెం పక్కకి వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న సాంబవి అయితే "సరే పంతులు గారు పదండి" అని చెప్పేసి అయితే తనని పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాంబవి అయితే "ఏంటి పంతులు గారు ఎందుకు పక్కకు తీసుకొని వచ్చారు? ఏదైనా ప్రాబ్లమ్ ఉందా ఏంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకే అక్కడ ఉన్న పంతులు గారైతే "అవును. ఈ పెళ్లి గాని జరిపిస్తే ప్రాణగండమే ఉంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాంబవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. "అవునా? ఎవరికి ఉంది ప్రాణగండం?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పంతులు గారైతే "నీ కొడుకు సంజయ్‌కే ఉందమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాంబవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి నా కొడుక్కా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "అవును. అవునమ్మా. నీ కొడుక్కే ఈ పెళ్లి గాని నువ్వు చేశావంటే నీ కొడుక్కి ప్రాణగండం తప్పదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా వాళ్ళిద్దరి జాతకాలు మాత్రం కలవలేదు. మరి మీ ఇష్టం అని చెప్పేసి అయితే పంతులు గారు అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.